2019 ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న నంద్యాల ఉప ఎన్నిక హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో ప్రస్తుతానికైతే అంతు చిక్కడం లేదు. కానీ ఈలోపే కాయి రాజా కాయి అంటూ కూత మొదలు పెట్టేశాయి పందెంకోళ్లు. 1కి 2, 2కు 4 అంటూ అత్యాశపరులను టెంప్ట్ చేస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలు అధికార ప్రతిపక్షాల మధ్య వేడి పుట్టిస్తున్నాయి. గెలిచి తీరాలని టీడీపీ, సీటును కాపాడుకోవాలని వైసీపీ హోరాహోరీ పోరుకు దిగాయి. నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాకముందే ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రారంభించాయి రెండు పార్టీలు. అధికార టీడీపీ నేతలు ఓవైపు ప్రారంభోత్సవాలు, మరోవైపు శంకుస్థాపనలతో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఓట్ల కోసమే నంద్యాలపై ఎప్పుడూ లేనంత ప్రేమ చూపుతున్నారని మండిపడుతున్నారు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పొలిటికల్ హడావుడి కనిపిస్తోంది. పొలిటికల్ వ్యూహాలకు పదును పెట్టడంలో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం తలమునకలై ఉన్నాయి. మరోవైపు ఇదే అదునుగా రంగంలోకి దిగారు పందెంగాళ్లు. ఉప ఎన్నికల్లో ఫలితాలపై పంద్యాలు పెట్టడం టీఆర్ఎస్ రాజీనామాతో జరిగిన 16 నియోజకవర్గాల ఎన్నికలతో మొదలైంది. తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాతో ఏపీలో జరిగిన కోవూరు, కడప పార్లమెంటు ఎన్నికలతో అది మరింత విస్తృతమైంది. గతంలో అడపాదడప ఉన్న ఎక్కడో ఉండేవి పంద్యాలు. కానీ వైసీపీ, టీడీపీలు పోటీ పడటం మొదలయ్యాక వాటి జోరు ఊపందుకుంది. తాజాగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగులకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పందెంగాళ్లు. పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తలు, విశ్లేషణలపై ఆధారపడకుండా సొంతంగా వెళ్లి ప్రజల మొగ్గుపై సర్వేలు చేసుకుంటున్నారు ఈ పందెం రాయిళ్లు. గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాద్లో ఉంటున్న కొంతమంది బెట్టింగుల కోసం భారీగా డబ్బులు వెనకేస్తున్నారు. 1,00,000 చొప్పున బెట్టింగ్ నడుస్తోంది. నంద్యాల ఫలితాలపై పంద్యాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఈ ఆడియో వింటే మీకే అర్థమవుతుంది. ఎలా జరుగుతున్నాయి పంద్యాలు? 1 అంటే బారు లక్ష టీడీపీ గెలిస్తే 1,00,000 ఇస్తారు వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు గెలిస్తే 1,00,000 ఇస్తారు టీడీపీ వాళ్ళు. అంతే. బాగా నడుస్తున్నాయా? ఇప్పుడే స్టార్ట్ అయినాయి. నిన్న ఇయ్యాలా టీడీపీ వైపుకు పెడతావా నువ్వు? టీడీపీ వైపే పెడతా. అది పెట్టమంటే పర్లేదు అనుకుంటే పెట్టమంటే పెడతా, లేకపోతే ఆగుతాం. ఎక్కువ ఎటువైపు వస్తున్నారు? వస్తున్నారు అటు ఇటు రెండు పక్కల. తెలుగుదేశం అనుకుంటున్నాం మేము. ఓకే ఓకే, మీరు అనుకోవటం కదా, అంటే రెండు పక్కల వస్తున్నారా? ఉన్నారు. అటు కూడా హైదరాబాద్ వాళ్ళు ఎవరో పెడుతున్నారంట. ఓకే, వైసీపీ లోకల్ వైసీపీ వైపు నుంచి. ఓకే, ఎంతవరకు నడుస్తున్నాయి బ్రదర్? నడుస్తాయి బాగానే, పందాలు బాగానే నడుస్తాయి. అంటే ₹1,00,000 వరకు ఉండే 2,00,000 ఎక్కువ ఉన్నాయి. ఎంత? 5, 10 పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, 5,00,000, 10,00,000. మొన్న మాచర్లో 15వ వార్డు కౌన్సిలర్ పెడితేనే రీ-ఎలక్షన్ జరిగితేనే దగ్గర 50 లక్షలు పందాలు. ఓకే, ఒక వార్డులో, ఒక వార్డు మీదే. ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి లెక్కలు వారివి. అయితే ఈ క్రమంలో ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ పంద్యాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మొగ్గు తగ్గులను బట్టి కాయకు కాయ అనే పంద్యాలు కాయకు 2 కాయలు పెరిగినా పెరగొచ్చు. నంద్యాల అంటే ఇంకా హాట్ ఉంటది కదా. నేనైతే ఒక రకమైన మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నా. నా అభిప్రాయం, సొంత అభిప్రాయం. నువ్వు పోయి వచ్చావు కాబట్టి నీకు తెలిసింది అసలు ఏంటో. నేను మాట్లాడలేదు, నేను ఎవరితో కనుక్కోవాలా అంటే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వదిలేడు కదా. అవునవును, అందుకే ఎఫెక్ట్ కొంత ఉంటది. మంత్రులు అంతా పడిపోవటం కొంత, అందులో డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు కొంత. అవునవును, అదే అన్ని చూసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఈ సంవత్సరాల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాలంటే వెచ్చించలేదు కదా. మళ్ళీ వెళ్తావు కదా? వెళ్తా. వెళ్తే ఒకసారి ఫోన్ చేయ మరి. కోవూరు ఉప ఎన్నికల ఫలితాలపై పంద్యాలు కాసిన వైసీపీ నేతల పంట పండింది. అలాగే కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ మెజారిటీపైన పంద్యాలు జరిగాయి. అవి వైసీపీ నేతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున బెట్టింగ్ పెట్టిన వాళ్లు ఘోరంగా దెబ్బతిన్నారు. మరి నంద్యాల ఎన్నికలు ఎవరిని ముంచుతాయో, ఎవరిని పంట పండిస్తాయో చూడాలి.